జంజీ కిడ్స్ అనగానే ఇంటర్నెట్కి పుట్టారా ఏలియన్స్లా ఆలోచిస్తున్నారా అనుకునే మీ పర్స్పెక్టివ్ అంతా ఈ వీడియోతో చేంజ్ అవుద్ది. బేసికలీ దే ఆర్ టెక్నికల్లీ స్మార్ట్ బికాస్ దే గ్రో అప్ విత్ స్మార్ట్ ఫోన్, ఏఐ, ఇంటర్నెట్, సోషల్ మీడియా. వీ మైట్ థింక్ దట్ ది సోషల్ మీడియా అండ్ ద ఇంటర్నెట్ ఆర్ ద distractions to them, but actual reality is they are using this social media to generate the wealth. మైట్ బి ఇలాగే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళు చాలా విషయాల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, బట్ దే ఆర్ ద బ్రేవ్ పీపుల్ టు క్రియేట్ ద న్యూ మ్యాప్స్. వీళ్ళకి తొందర ఎక్కువ, ప్రతిదానికి ఇంపేషెంట్, ప్రతిదానికి ఆన్సర్స్ ఇప్పుడే కావాలి అని అడుగుతారు అనుకుంటాం, బట్ దే ఆర్ ద సీరియస్ పీపుల్. దే ఆర్ యాక్చువల్లీ చేసింగ్ ద టైం. వీళ్ళకి సొల్లు చెప్తే కుదరదు, ప్రతి దానికి క్వశ్చన్ అడుగుతారు, ప్రతి దాని వెనక లాజిక్ ఎతుకుతారు. మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్టోరీ టెల్లింగ్ స్టైల్ కూడా చాలా రా అండ్ అథెంటిక్గా ఉంటుంది, ఎందుకంటే దే వాల్యూ ఒరిజినాలిటీ ఓవర్ ద పర్ఫెక్షన్స్. వీళ్ళలో నాకు చాలా ఇంప్రెస్ అయ్యే విషయం ఏంటంటే సేఫ్ జాబ్సే చేయాలి అనే మైండ్ సెట్ కాకుండా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి, ఫెయిల్ అవ్వాలి, మన ప్యాషన్ ఫాలో అవుతూ రిమోట్గా వర్క్ చేయాలి అనే ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు పదే పదే క్వశ్చన్ చేస్తారని చిరాకు పడతాం. కానీ బేసిక్గా ఎందుకు క్వశ్చన్ చేస్తారంటే పాత మిస్టేక్స్ ఏవి కూడా రిపీట్ అవ్వకూడదని. వీళ్ళు ఒక్క విషయంలో మాత్రం చాలా పూర్ అనిపిస్తుంది, అదేంటంటే డే బై డే నెంబర్స్తోని డేటాతోనే మాట్లాడి వీళ్ళు హ్యూమన్స్కున్న ఒక ఇన్నోసెన్స్ని, ఒక కనెక్టివిటీని మిస్ అవుతున్నారా, ఒక జెన్యూన్ అప్రోచ్ అనేది లేకుండా పోతుందా, ఆల్రెడీ పోయిందా? కామెంట్ చేయండి.